రైట్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దాదాపు 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తమ ఓట్లను వినియోగించుకోవాలంటూ కూడా ప్రతి ఒక్క పార్టీ నాయకులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పకడ్బందీగా ప్లాన్ చేసింది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాళ్లతో పాటు గవర్నమెంట్ ఎంపీపీఎస్ స్కూల్ అంగన్వాడీ సెక్షన్లో ఆధార్ సెంటర్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ కార్డుని తీసుకొని రావచ్చు, మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు ఒక యంగ్ ఓటర్. ఎలా ఉంది, తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? యూసఫ్ కూడా. ఓకే, ఎన్నిసార్లు ఓటు వేసారు మీరు? అంటే ఇది సెకండ్ టైం, ఇది బై ఎలక్షన్స్ కాబట్టి నాకు సెకండ్ టైం. ఓకే, యూర్ అన్ యంగ్ ఓటర్ రైట్. ఎలా అనిపిస్తుంది యంగ్ ఓటర్ ఫీలింగ్? బాగుంది, నాకు తొందరగా అయిపోయింది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోయింది ప్రాసెస్. ఓకే, అంటే దేశాన్ని ఎన్నుకునేటువంటి ఒక సరళిలో ఒక ప్రాసెస్ లో మనం కూడా ఓటర్స్ గా ఏదో 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఓటు హక్కు వస్తుందని చెప్పేసి మనం అనుకుంటుంటాం. కానీ మీరు కూడా లాస్ట్ టైం బై ఎలక్షన్స్ రాకపోతే ఫస్ట్ టైం ఓటర్ కాబట్టి ఎలా అనిపిస్తుంది? దేశంలో మీ యొక్క భాగం అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ థింగ్, ఓట్ అనేది మన రెస్పాన్సిబిలిటీ, మన వాల్యూ, మనకి ఓట్ వాల్యూ తెలిసి మనం వచ్చి ఓటు వినియోగించుకోవాలి. ఎందుకంటే అది ప్రాథమిక హక్కు కాబట్టి, మనల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మనము మన వాల్యూ తెలుసుకొని వచ్చి ఓటు వేయడం అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈరోజు వర్కింగ్ డే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్కింగ్కి వెళ్ళిపోవడం, లేకపోతే ఏం కాదులే అని అనుకొని ఒక 20% పీపుల్ వెళ్ళిపోతున్నారు. బట్ అలా చేయకుండా అందరూ 100% ఓటింగ్ జరిగితే మనకి డెవలప్మెంట్ జరుగుతుంది అని, ఎవ్రీ ఓట్ ఈస్ ఇంపార్టెంట్ కదా, అట్లా నేను ఎవ్రీ ఓట్ ఈస్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో అందరు యూజ్ చేసుకోవాలి, వినియోగించుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎవరెవరితో వచ్చారు? మీ నాన్నగారితో? ఫాదర్ నేను వచ్చాం. ఫాదర్ నేను వేసాం. ఏమేమి ఐడి కార్డు అడుగుతున్నారు లోపల? ఏం లేదు, జస్ట్ ఓటర్ ఐడి ఒకటే అడుగుతున్నారు. మన సీరియల్ నెంబర్, బూత్ నెంబర్ రాసుకొని మనం వెళ్ళి ఓట్ చేస్తే అయిపోతుంది. ఓటింగ్ స్లిప్ తో ఓట్ చేస్తే అయిపోతుంది. మీరు వేసిల్లా నా ఓటు? ఓటు వేసిల్లా? ఓటు వేయాలి. ఎంతసేపట్లో వేస్తారు ఓటింగ్? ఇంకో హాఫ్ అన్ అవర్ల తర్వాత వేస్తాం. ఓకే, ఓటు వేసే వారికి చెప్పాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా ఓటు వినియోగించుకోవాలని? ఓటు వేయాలి కంపల్సరీ, మనం ఓటు హక్కు ఉన్నది కాబట్టి కంపల్సరీ ఓటు అయితే వేయాలని మేము ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కూడా మా సెల్ ద్వారా అన్ని మా గ్రూపులకు ఫార్వర్డ్ చేసినాం. ఖచ్చితంగా ఓటు అయితే వినియోగించుకోవాలి, మన ఓటు హక్కు ప్రకారంగా. ఏం చెప్తారు సార్? కొంతమంది నాకు ఇక్కడ పని ఉంది, లేదంటే నాకు ఫంక్షన్ ఉందని చెప్పేసి ఓటును కూడా వేసుకోకుండా ఏదో హాలిడే ఇచ్చారని చెప్పేసి హాలిడే కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎలక్షన్ అనేది వచ్చింది మనం అనే దానికోసం ఇప్పుడు ఓటు అయితే వినియోగించుకోవాలి. ఓటు సాధారణంగా మనకున్న వ్యక్తి ఓటు అయితే ఖచ్చితంగా వినియోగించుకోవాలని అందరం సమయంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. మేడం ఓటేసారా? వేసామండి. ఓకే, అంటే చాలా మంది హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి ఓటు వినియోగించుకోకుండా కొంత ట్రిప్లకు కావచ్చు, లేదంటే వేరే పనులకు పోతుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓటు హక్కు అందరు వినియోగించుకోవాలి. మన పరిపాలకుల్ని మనమే కదా ఎంచుకోవాలి. మన ఓటు హక్కుని మనం వినియోగించుకోకపోతే ఓటు హక్కు ఉండి కూడా వృధానే. ఎవరితో వచ్చారు మేడం ఓటు వేయడానికి? హస్బెండ్ తో. ఓకే, మీ హస్బెండ్ వేసారా మీరంతా? మా హస్బెండ్ ఇక్కడ కాదు, నాన్ లోకల్. ఓకే, థాంక్యూ. అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి రైట్. కుటుంబ సపరివార సమేతంగా ఫంక్షన్కి వచ్చినట్టు కూడా తమ ఓట్లను వినియోగించుకోవడానికి వస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉంది సార్ ఓటింగ్ బై ఎలక్షన్స్ రావడము? లేదంటే బై ఎలక్షన్స్ గురించి నేను ఏం చెప్పలేదు, కాకపోతే ఓటింగ్ గురించి ఇప్పుడే వెళ్తున్నాను, వెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడదాం అంటున్నాను. దొరికిందా సార్ బూత్ లెవెల్, లేదంటే బూత్ ఆఫీస్ కన్ఫర్మేషన్ చెప్పారు ఇక్కడ? ఎలా ఉంది మేడం? బాగానే ఉందండి, అరేంజ్మెంట్ అయితే ఓకే. ఇప్పుడైతే బూత్ నంబరు ఏంటి సీరియల్ నెంబర్ అడిగితే చెప్పారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూసి దాని తర్వాత రైట్. ఫస్ట్ టైం ఓటర్ ఎలా ఉంది మేడం ఎక్స్పీరియన్స్? బాగుంది. It is everyone's duty to vote, so I think everyone should participate in this. It will improve our future.
దేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి నాయకులు కావచ్చు, లేదంటే మీ యొక్క అసెంబ్లీని రిప్రజెంట్ చేసేటువంటి నాయకులు మీరు ఎన్నుకోవడం ఎలా ఉంది? యాజ్ ఎ ఫస్ట్ టైం ఓటర్, హౌ యు ఆర్ ఫీలింగ్? I'm feeling very proud to be able to put some, playing a big role in this. ఓకే, Yes. వాట్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ కాస్ట్ జూనియర్ ఏరియా హ్యాస్ టు బి సాల్వ్? అంటే ఏం చెప్తారు, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి మా రోడ్స్ 1 month నుంచి అలాగే ఉన్నాయి. దే ఆర్ నాట్ కన్స్ట్రక్టింగ్ దెమ్. శానిటేషన్ లేదు, ఎక్కడంటే అక్కడ మస్కిటోస్ ఉన్నాయి, సో మెనీ ఇన్సెక్ట్స్, డాగ్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఆల్ దట్ షుడ్ బి చేంజ్డ్. ఓకే, అన్ని సాల్వ్ చేసేటువంటి నాయకుడిని ఎన్నుకోబోతున్నారా మీరంతా? అవును, ఐ విల్ vote for the one who I think is responsible. Yes. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. ప్లీజ్ ఓట్. ఓకే, వయసులో ఉన్న వారే కాదు, తమ వయసును మర్చిపోయి కూడా ఓటు వేయడానికి అయితే చాలా మంది వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడు. అమ్మా నమస్తే. నమస్తే అయ్యా. ఎంత ఉంటుందమ్మా వయసు మీదంతా? 80. ఓకే, ఎలా ఉంది? ఓట్లు ఇస్తున్నారు కదా, ఇంత దూరం నుంచి, అంటే ఎంత దూరం నుంచి వచ్చింది మీరు? నువ్వు చాలా చేసాము కూడా బతియలే, ఇక్కడే ఉండేది. ఓకే, అంటే ఓటింగ్ స్లిప్ అంతా వచ్చిందా? వచ్చింది, అంతా వచ్చింది. చూపించండి ఒకసారి, చూపించండి. చూసుకోండి. ఓకే, ఎలా ఉంది ఓటు వేయడానికి? ఎలా ఉంది? రెండోసారి ఓటేస్తున్నావు కదా సంవత్సరంలో. బాగుంది. ఓకే, బాగా చెప్పండి అమ్మా. ఓటేయడం మన హక్కు కదా, మనం వేస్తేనే కదా వాళ్ళు సీట్లో కూర్చుంటారు, మనకు మంచి పనులు చేస్తారని ఆశ. ఓకే, అంటే దేశంలో కావచ్చు, లేదంటే రాష్ట్రంలో మిమ్మల్ని రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు ఎన్నుకోబోతున్నారు కదా, ఎలా ఉంది? ఫీలింగ్ ఎలా ఉందమ్మా? అంటే దేని గురించి అంటే ఇప్పుడు ఆయన లేనందుకు ఆయన సీట్లో వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ జనానికి మంచి చేయాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్, రోడ్ల ప్రాబ్లమ్స్, నీళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు క్లియర్ చేయాలా ఉన్నందుకు. బూత్ లెవెల్ అంతా దొరికిందా? ఉంది, కరెక్ట్ గానే ఉంది. మాది ఇక్కడ ఇసు కూడానే మాది. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా చాలా మంది యంగ్ ఓటర్స్ వస్తున్నారు. ఆ ఉప ఎన్నిక రావడం వల్ల జీవితంలో రెండోసారి కూడా ఓటు వేసుకోవడానికి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అన్న. ఎన్నోసారి మేడం ఓటు వేయడం మీరు? సెకండ్ ఓట్ ఇది. ఓకే, అంటే ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇది సెకండ్ టైం. ఓకే, ప్రధానంగా భారతదేశంలో కావచ్చు, లేదంటే మీ యొక్క కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేటువంటి నాయకులు అసెంబ్లీలో మాట్లాడడానికి, మీ యొక్క సమస్యలు చెప్పడానికి పోతున్నారు. ఎలా ఉంది వాళ్ళని ఎన్నుకోవడం? ఓకే, అంటే లాస్ట్ టైం బాగానే ఉండే, ఈసారి చూడాలి ఎవరు అవుతారో, ఎలా లీడర్షిప్ ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటున్నాను. ఉందా ఓటింగ్? ఓటర్ ఉందా? ఉంది. ఓటర్ కార్డ్? ఓటర్ కార్డ్. ఓకే, థ్యాంక్స్ మేడం. ఎవరు ఎట్లా ఉందన్న ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది? లేదంటే పర్సంటేజ్ బాగానే ఉంది బ్రదర్. ఓకే, ఎలా అనిపిస్తుంది రెండోసారి ఓటింగ్? నాది చాలా సార్లు సార్. పాప ఉప ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నిక అయితే బాగానే ఉందండి ఈసారి. ఓకే, ఒకటే టర్మ్ లో 2 సార్లు ఓట్లు వస్తాయని అనుకున్నారా? అనుకోలేదు బ్రదర్. ఓకే, ఇదే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం కదా. మేము కూడా ఇదే ఇలా జరుగుతుందని కూడా మనం అనుకోలేదు. ప్రధానంగా సమస్యలు ఏమేమి ఉన్నాయన్న కాలనీలలో తీర్చేటువంటి నాయకులకు ఎలా అనుకోబోతున్నారు మీరంతా? అందరూ తీర్చాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ మన ఉప ఎన్నికలలో మంచి చేసే వారినే ఎన్నుకోవాలని అందరూ ఆలోచించి నిర్ణయించుకున్నారు. మేము మా ఫ్యామిలీ తోటి వచ్చాం, మా పాప, మా మిస్సెస్, నేను. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న ఓటింగ్? ఇంత పొద్దున వచ్చిరంటే పబ్లిక్ ఈ ఓటింగ్ చాలా రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు పబ్లిక్ అంతా. ఓకే, ఇంతకుముందు కామన్ ఎలక్షన్ అయినప్పుడు ఇంత పబ్లిక్ రాకపోతుండే. ఇప్పుడు వార్ వన్ సైడ్, కాంగ్రెస్ విన్. ఓకే, అంతే. కాంగ్రెస్ అని కాదు కానీ తొందరగా అవుతుందా? లేదంటే ఏం డిస్టర్బెన్స్ లేదు. గవర్నమెంట్ మంచిగా దేనికి దానికి సపరేట్ చేసింది, ఏ బూత్కు ఆ బూత్ సపరేట్ చేసింది లోపల. తుడపలేందుకు అది పెట్టిరే అట్లా. నేనెందుకు తుడుపుతా? నా జన్మ హక్కు, నా ఓటే నాకు, నేనెందుకు తుడుపుతానా? ఇక ఓటర్ ఐడి కార్డు ఉంది. ఇగో ఇంకా మళ్ళా ఇది ఎప్పటిది చూడు,
35 ఏళ్ళది 40 ఏళ్ళది ఇది పాత కార్డు, ఇది ఒకటే కార్డు. ఇప్పటిదాకా దీని మీద కొట్టగానే ఇదే వస్తుంది. హౌస్ నెంబర్ కొట్టాక వచ్చింది. లేడీస్ కి మేల్స్ కి సపరేట్ పెట్టారు. రానున్న ఓటర్లకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? రానున్న కాలానికి అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చే ఓటర్లకు అందరికి ఏంటంటే గవర్నమెంట్ ఉంది కనుక ఉన్న గవర్నమెంట్ కు ఓటు వేస్తేనే మంచిది. గవర్నమెంట్ కాదు, ఓటు చేసేటోళ్ళకి ఇంకా లేట్ గా చేసేటోళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఆల్రెడీ వచ్చేసారు, ఇంట్లో సగం ఆల్రెడీ 30% వచ్చేసారు. ఇక టిఫిన్ చేసి అందరు గోళీలు గీలీలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేస్తారు. 65-70% అవుతుంది ఓలింగ్ పక్కా. మొత్తం ఓన్లీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ చెప్తున్నా. ఇప్పుడు మన ఇండియా లెవెల్లా, భారతదేశం లెవెల్లా లేని తెలంగాణ లెవెల్లా ఒకవేళ ఎలక్షన్ అయితే తొందర రారు కదా, లేట్ వస్తారు. ఎందుకంటే అందరి జాగాలో ఉంటుంది. ఇది ఒకటే కాన్స్టిట్యున్సీ కదా, ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీడియా కానీ, ఇంకా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అందరు కానీ వేరే దగ్గరికి వెళ్ళలేరు కదా, ఒక్కటే కాన్స్టిట్యున్సీ ఉందా. అందరు తొందరగా వచ్చారు. పొద్దున ఓటింగ్ బి చాలా తొందరగా స్టార్ట్ చేశారు. 7 గంటలకు స్టార్ట్ చేసారు ఓటింగ్. నా అనుమానము 12-1 గంటల వరకు 60% దాటుతుండొచ్చు పోలింగ్ పక్కా. రైట్, థ్యాంక్ యూ అన్న. डाल दिया मैडम, वोट डाल दिया? नहीं डाल रहे, डाल के जा रहे? नहीं डालने जा रहे. ఓకే, మీరన్నా? వేసేసాను నేను, ఓటు వేసేసాను. ఓకే, ఎవరన్నా ఏమైతారు? మా మదర్. ఓకే, అంటే లోపల అంతా మంచిగా బాగుంది, అంతా ఫెసిలిటీస్ బాగున్నాయి. సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఏ బూత్ లో వెళ్ళాలి, ఏ సీరియల్ నెంబర్ అంతా మంచిగా. ఓల్డ్ మ్యాన్ కి చైర్స్ కావచ్చు, లేదంటే వీల్ చైర్స్ అన్నీ ఉన్నాయా? ఇప్పుడైతే నేను చూడలేదు, కానీ లాస్ట్ టైం అయితే ఉంచారు. ఈసారి చూడలేదు నేను వెళ్ళినప్పుడు. ఉండొచ్చు లోపల. థ్యాంక్స్ అమ్మా. అయిపోయింది సార్. ఓకే, ఎలా ఉంది మేడం ఫెసిలిటీస్ లోపల? ఓకే, అంటే మెన్ కి మెన్, ఉమెన్ కి ఉమెన్ లైన్ సపరేట్ ఉంది. ఓకే, అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఎక్కడ ఏంటి అన్నది అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ కాలేదు? లేదు, ఎక్కడికక్కడ ఉన్నారండి. అందరు బాగానే చెప్తున్నారు. కార్డు చూపి, ఏదో ఒకటి చూపి. చూపియండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.